నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నారా? వెళ్తుంటే కనుక ఈ వీడియో తప్పకుండా చూడండి. ఏం చేయాలి? చాలామంది రకరకాల ప్లాన్లు వేసుకొని ముందుకు వెళ్తుంటారు. కానీ మీ రకరకాల ప్లాన్స్ పక్కన పెట్టండి. ఏం చేస్తే బాగుంటుంది? మీకు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం మీకు కనీసం కొన్ని రోజులు ఎలా ఉంటుంది క్లియర్గా తెలియజేస్తాను. చూసుకొని దీన్ని కొద్దిగా ఫాలో అవ్వండి. మీ ఇష్టం ఫాలో అవ్వకపోతే పాత ప్రకారంగానే మీరు వెళ్తుండండి. ఇలా చేసిన కాబట్టి నేను వెళ్ళిన ప్రతిసారి ఒక 6 monthsకి ఒకసారి వెళ్ళాను, చాలా పవర్ఫుల్గా ఉన్నాను. గాన్గాపూర్ వెళ్ళాను, చాలా పవర్ఫుల్గా ఉన్నాను. నేను వెళ్ళినప్పుడు ఒక పద్ధతితో ఒక ఎనర్జీ మన పైన ఎలా ఉంటే బాగుంటుంది అనేది క్లియర్గా తెలియజేస్తాను. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కావచ్చు, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృప కావచ్చు, ఆ శ్రీకాళహస్తీశ్వరుడి కృప కావచ్చు, అలాగే శ్రీశైల మల్లన్న కృప కావచ్చు, ఆ అరుణాచలేశ్వరుని కృప కావచ్చు. వీళ్ళందరూ కూడా మనకు ప్రత్యక్ష దైవాలు కాబట్టి అందరం కూడా చాలా వరకు దర్శనాలు చేసుకోవడానికి వెళ్తుంటాం. ఈరోజు మనము తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలా వెళ్తే బాగుంటుంది. చాలా మంది వెళ్తుంటారు. ఉదాహరణకు నేను ఒక మ్యాప్ వేసి చూపిస్తాను మీకు. అలాగే దానికన్నా ముందుగా మనందరి లైఫ్లో ఒక మంచి మొబైల్ నంబర్ శక్తి, న్యూమరాలజీ పవర్తో మనకి ఏదైనా కమ్యూనికేషన్ లేదు, డబ్బు ప్రాబ్లం ఉంది, ఏదైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే న్యూమరాలజీ పరంగా ఖచ్చితంగా మొబైల్ నంబర్ చేంజ్ చేసుకోండి. ఆ తర్వాత మ్యారేజ్ పవరు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక గ్రోత్, ఆ గ్రోత్ ఎలా ఉండాలో చేపిస్తుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కానీ శ్రీశైలం కానీ ఇక్కడ వెళ్తే మనకు కొన్ని ఆరా పవర్స్ వస్తాయి, కొన్ని కుబేర పవర్స్ వస్తాయి. అది కూడా మన ఇంట్లో పెట్టుకొని ఆ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళొచ్చినంత వరకు నుంచి ఇంకా సూపర్ పవర్గా, సూపర్ శక్తిగా మనం ఎదగాలంటే, డబ్బు పవర్తో లీగల్గా మనం సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే చాలా శక్తివంతంగా చేస్తుంది. అందుకనే ఈరోజు మనము ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలోని వెంకటేశ్వర స్వామి పవర్స్ మన పైన ఎలా పనిచేస్తాయో, నేను మీకు ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు ఈ పవర్స్ పనిచేస్తాయో, మీరు ఎవరైనా సరే, ఎలాంటి రాజకీయ నాయకుడు కావచ్చు, ఎలాంటి నార్మల్ వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే అండి, ఇది పాటించండి కంపల్సరీ. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఉదాహరణకి నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి నేనైతే ఒక ట్రైన్, నా కారులోనే వెళ్తుంటాను, ఎక్కువ శాతం కారులో వెళ్తాను. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్లేస్లో ఉందనుకోండి, మనకు తిరుపతి డిస్టిక్. ఇలా వెళ్ళినప్పుడు ఏమేం ప్లాన్ చేసుకుంటారు అందరూ? ఫస్ట్ తిరుమల వెళ్తారు, ఫ్లైట్లో వెళ్తారు, లేకపోతే కార్లో వెళ్తారు, ట్రైన్లో వెళ్తారు, ఎలాగైనా సరే తిరుపతి వెళ్తారు. అక్కడ టికెట్స్ తీసుకుంటారు, ఫ్రీ కావచ్చు, మనకు ఆన్లైన్లో టికెట్స్ కావచ్చు, తీసుకుంటారు. ఏదైనా సరే ఒకటి. ఇక్కడ మీరు చేసే తప్పు, ఇదంతా బాగానే ఉంది, కానీ మీరు ముందు చేయాల్సిన పనులు తర్వాత చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల తిరుపతి దేవస్థానం మనం వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ మనం ఫ్లైట్ ఏదో దిగుతున్నాం, దిగిన వెంటనే తిరుమల కొండపైకి వెళ్తున్నాం డైరెక్ట్. ఇంకా కానీ ఇక్కడ ఆగిపోండి, కాకపోతే ఒక 2 రోజులు ముందు బయలుదేరండి. కింద ఇక్కడ శ్రీకాళహస్తి ఉందండి, శ్రీకాళహస్తి శివుడు. దానికన్నా ముందుగా ఇక్కడ మనకి కాణిపాకం ఉంది. దాని తర్వాత అరుణాచలం ఉంది. అందరూ చేసే పని, నేను దాదాపు నాకు తెలిసినంత వరకు ఫస్ట్ తిరుపతిలో దిగి తిరుమల పైకి వెళ్తారు. ఇక్కడ దర్శనం కాగానే అమ్మవారి దగ్గరికి వెళ్తారు, అలివేలు మంగ అమ్మవారి దగ్గరికి. అలివేలు మంగాపురం అని ఉంటుంది, ఇక్కడికి వెళ్తారు. ఇక్కడ అయిపోయిన వెంటనే కాళహస్తి వెళ్తారు చాలా మంది. ఇక్కడ
రాహుకేతువులు వదిలిపోవడానికి అనేది చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ వెళ్తారు. నేను అందరూ వెళ్ళే పరిస్థితులు చెప్తాను. తర్వాత కాణిపాకం వెళ్తారు. ఆ తర్వాత వీలైతే అరుణాచలేశ్వరుడు దగ్గరికి వెళ్తారు. ఇది దాదాపు అందరి విషయాల్లో జరుగుతున్నాయి. మీరు ఇలాంటి చేయకండి. మీరు డైరెక్ట్ వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మనం గుడికి వెళ్తుంటాం. అంటే ఇది అందరికీ తెలుసు కాబట్టి ఈ గొలుసు కట్టి గురించి మీకు చెప్తున్నాను. అందరం మనం ఏం చేస్తాము, చిన్న టెంపుల్ అయినా పెద్ద టెంపుల్ అయినా ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఫస్ట్ నవగ్రహాల చుట్టూ తిరుగుతాం. ఆ తర్వాత హనుమంతుడినో శివుణ్ణో అక్కడ మన వెంకటేశ్వర స్వామి ఇంకొకటి ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు నవగ్రహాలని మనము వెళ్తాం. ఇక్కడ నవగ్రహాల పవర్స్ ఇక్కడ శ్రీకాళహస్తిలో ఉంది కాబట్టి ఇక్కడికి నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వెళ్ళండి. లేదు సార్ వినాయకుడిని కదా ఫస్ట్ పూజించుకోవాలి, మనకు ప్రథమ దేవుడు వినాయకుడు కదా, కాణిపాకం వెళ్తామంటే ఫస్ట్ కాణిపాకం వెళ్ళండి. తిరుమలకి వెళ్ళకండి, తిరుపతిలో దిగండి. కాకపోతే కాణిపాకం అక్కడ నుంచి దాదాపు ఒక 30-40 కిలోమీటర్స్ ఏముంది. డైరెక్ట్ కార్లు ఉంటాయి, లేదంటే మీ కార్లోనే వెళ్ళిపోండి, లేదంటే ఫ్లైట్కి వచ్చినా సరే కాణిపాకం వినాయకుడిని దర్శనం చేసుకోండి. మన విఘ్నాలు, మనలో ఏమైనా నెగటివ్ ఎనర్జీస్ ఏదైనా ఉంటే గనక ఆయన మన యొక్క విఘ్నాల్ని తొలగించేస్తాడు కాణిపాక వినాయకుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన పని. లేదంటే కాళహస్తి చేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కాణిపాకం వినాయకుడు అయిన తర్వాత మీరు వీలైతే అరుణాచలం వెళ్ళొచ్చు. మీకు కంపల్సరీ నేను వెళ్ళాలి సార్ నాకు టైం ఎక్కువ ఉందంటే అరుణాచలేశ్వర్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీరు నడవాలంటే ఆ యొక్క అగ్ని పర్వతం ఉంటుంది. ఆ పర్వతం చుట్టూ తిరిగినప్పుడు మీలోని నెగటివ్ ఎనర్జీస్, మీలోని నరదిష్టులు, మీరు మ్యారేజ్ చేసుకుంటారు, లేకపోతే ఒక ఇల్లు కట్టింటారు, ఒక పిల్లలతో సంతోషంగా ఉంటారు, ఒక సంసార పరంగా కరెక్ట్ గా ఉన్నప్పుడు నరదిష్టులు అని పడతాయి, నెగటివ్ ఎనర్జీ అనేది పడుతుంది. కాబట్టి ఈ అగ్ని పర్వతం చుట్టూ తిరిగినప్పుడు ఆ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ లాగేసి మిమ్మల్ని ఒక సూపర్ పవర్ గా బయటకు పంపించేస్తుంది అరుణాచలేశ్వర్ దగ్గర. ఇక్కడ కావాలంటే కాణిపాకం తర్వాత వెంటనే అరుణాచలం వెళ్ళండి. నెక్స్ట్ అరుణాచలం అయిపోయిన వెంటనే కాళహస్తికి వచ్చేసేయండి. అక్కడ రాహుకేతువులకి అధిపతి అయిన మన శివుడు ఉంటాడు కాబట్టి అక్కడ కూడా మీకు రాహు పట్ల కానీ కేతువు పట్ల కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ కాళహస్తిలో మీ యొక్క ఆ పవర్స్, ఆ నెగటివ్స్ ఏమన్నా ఉంటే పూజ చేయించుకోండి అవసరమైతే. లేదంటే దేవుణ్ణి మన స్వామిని దర్శనం చేసుకొని కనీసం ఒక 1 అవర్ ఆ టెంపుల్లో కూర్చోండి. ఇక్కడైనా సరే ఇక్కడ 14 కిలోమీటర్ అరుణాచలంలో ఉంటుంది. అదంతా మీరు ఆటోలో తిరగొచ్చు, లేకపోతే నడుచుకుంటూ తిరిగితే ఇంకా పవర్స్ ఎక్కువ. నేనైతే ఆటోలోనే వెళ్ళాను, నడవలేకపోయాను కాబట్టి. ఇక్కడ కాళహస్తిలో ఇచ్చేసుకోండి. ఒక 1 అవర్ ఖచ్చితంగా టెంపుల్లో కూర్చోండి. మీలో ఉన్న రాహు కేతు పవర్స్ అన్ని కూడా గుంజేసుకుంటాడు మన శివుడు. ఇది కూడా చాలా పవర్ఫుల్. ఆ తర్వాత మీరు డిసైడ్ అయ్యి తిరుపతికి రండి. తిరుపతి నుంచి టికెట్స్ తీసుకుంటారా, ఆల్రెడీ మీరు రిజర్వేషన్ చేసుకున్న టికెట్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా చేసుకొని ఇక్కడ నుంచి తిరుమలకు కాలినడకన వెళ్తారా, బస్సులో వెళ్తారా, మీ కారులో వెళ్తారా, మీ ఇష్టం, ఎలాగైనా చూసుకొని వెళ్ళి తిరుమలకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ పుష్కరిణి ఉంటుంది. 6 గంటల వరకేమో ఉంటుంది. మార్నింగ్ నుంచి 6 గంటల వరకే ఉంచుతారేమో, అది టైమింగ్స్ కరెక్ట్ గుర్తులేవు నాకు. ఆ పుష్కరిణిలో స్నానం చేయండి, కంపల్సరీ ఇది చేయండి. చేసిన తర్వాత పక్కనే వరాహస్వామి గుడి ఉంటుంది. వరాహస్వామిని కంపల్సరీ దర్శనం చేసుకోండి. వరాహస్వామి దర్శనం అయిన తర్వాత మీకు టికెట్, మీ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో చూసుకొని అక్కడ మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి మీరు బయలుదేరండి. చాలా బాగుంటుంది. అక్కడ లైన్లో కూర్చోబెడతారు, లేకపోతే 2-3 అవర్స్ ఎప్పుడు అయిపోతుంది తొందరగా. మీరు ఏ సేవకు వెళ్ళినా సరే ఫస్ట్ అయితే మాత్రం మీరు ఎంత పెద్ద వ్యక్తులైనా ఎవరైనా సరే తిరుమల వెంకటేశ్వర స్వామిని డైరెక్ట్ దర్శనం చేసుకోకండి. వరాహ స్వామిని కంపల్సరీ చేసుకుని వెళ్ళిన తర్వాత ఆ దర్శనం అయిపోయిన తర్వాత కిందికి అలవేలు మంగ తయారు అమ్మవారి దగ్గరికి రండి. అక్కడి నుంచి డైరెక్ట్ మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీ ఇంటికే రండి, ఎక్కడికి వెళ్ళొద్దు.
ఎక్కడికి వెళ్ళినా ఆ వెంకటేశ్వర స్వామి పవరు, మీరు కాళహస్తి వెళ్ళినా, అరుణాచలం వెళ్ళినా, కాణిపాకం వెళ్ళినా అక్కడ ఆయన వెంకటేశ్వర స్వామి పవర్ తగ్గిపోయి ఎక్కడ కాణిపాకం పవర్ కానీ, శ్రీకాళహస్తి పవర్ కానీ ఏదైనా వచ్చేస్తుంది. మనము కాళహస్తి వెళ్తే శివుడు మోక్షాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. కానీ మనకు డబ్బునిచ్చేది ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఫస్ట్ మనల్ని బ్రహ్మ పుట్టిస్తే మనకు డబ్బునిచ్చేది వెంకటేశ్వర స్వామి అయితే, విష్ణువు అయితే, మనకు మోక్షాన్ని ఇచ్చేది శివుడు. ఇక్కడ మనకు ఫస్ట్ మోక్షం తీసుకొని, ఆయుష్ని తీసుకొని, తర్వాత డబ్బు, వెంకటేశ్వర స్వామి ఇచ్చే డబ్బు మనం బతకడానికి కావాలి. కాబట్టి ఆయన ఆయుష్ని, ఈయన పుట్టిస్తే బ్రహ్మ, ఈయన శివుడు ఆయుష్ తీసుకొని మనం బతకడానికి ఏం కావాలి? డబ్బు కావాలి. కాబట్టి బతకడానికి ఇదంతా కావాలి. కాబట్టి అలా చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే డబ్బును ఆయన కూడా ఇస్తాడు, డబ్బును వచ్చే పవర్స్ నీకు ఇస్తాడు. కానీ మోక్షం దగ్గరికి వెళ్ళి ఆ మోక్షంలోనే మేము జీవితంలో జీవించి ఉంటాం. కానీ డబ్బు పవర్ అనేది తగ్గిపోతుంది. ఇలా చేసుకుంటే డబ్బు పవర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సూపర్ శక్తితో మనం ఎదుగుతాం, చాలా బాగుంటాం. ప్రతిసారి మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి. వెళ్ళిన ప్రతిసారి ఇదే సైక్లింగ్తో వెళ్ళండి. లేదంటే కాణిపాకం దర్శనం చేసుకోండి. కాళహస్తి మీకు టైం లేకపోతే కాణిపాకం, కాళహస్తి, తిరుమల, అలవేలు మంగాపురం, ఎక్కడికి అలవేలు మంగాపురం అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి మన ఇంటికే రావాలి. చుట్టాల దగ్గరికి వెళ్ళొద్దు, బంధువుల దగ్గరికి వెళ్ళొద్దు. మరి హోటల్స్కి దిగుతాం కదా సార్, తాగుతాం కదా సార్, తింటాం, అది వేరు. మన ఇంట్లో అక్కడ తిరుపతిలో మోపిన కాలు మన ఇంట్లోనే మోపాలి. ఇది చూసుకొని ముందుకెళ్ళండి. 100% ఆ వెంకటేశ్వర స్వామి పవర్ కావచ్చు, మన శివుడి పవర్ కావచ్చు, కాణిపాక వెంకటేశ్వర స్వామి పవర్ కావచ్చు, అలవేలు మంగ తయారు అమ్మవారి పవర్ కావచ్చు, లక్ష్మీదేవి అమ్మవారి పవర్ కావచ్చు, మీ అందరి పట్ల ఉండాలి. మీ అందరితో పాటు నా పైన కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.